ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. కోహడ గుట్ట మీద ముస్లిమ్స్ వచ్చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు, సిగరెట్స్ తాగుతూ వాళ్ళ లవర్ తో కదా. దానిపైన మీరు అంటే హిందూ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయి, మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? వాస్తవంగా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవడం అనేది మన హిందూ సాంప్రదాయం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో ఉన్నటువంటి ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, అలాగే హిందూ కానీ ఎవరి మతాలను వారిని గౌరవించుకుంటూ అభినందించుకుంటూ ఉండాలి. ఇది మన ఇండియా సాంప్రదాయం. కాబట్టి కొంతమంది కుర్రవాళ్ళు తెలుగు తక్కువతనంతోనో లేకపోతే మన దేవుడే గొప్ప, ఇతర దేవుళ్ళు గొప్ప కాదనే అహంకారంతోనో ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రవర్తనలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మన సాంప్రదాయాన్ని గౌరవించకుండా ఇతర మతస్థులు వచ్చి ఇష్టానుసారంగా అక్కడ వికిలిచేష్టలు, విరినవ్వులు, సిగరెట్లు తాగుతూ గందరగోళం చేస్తూ ఉంటే మనకి బాధగానే ఉంటుంది. కాకపోతే ఆ కుర్రోడు తెలిసి చేశాడా తెలియజేశాడా ఎలా చేసినా కాబట్టి తప్పే. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఇప్పుడు అది కూడా ఏంటంటే ఒక హిందూ సంబంధించిన దేవాలయంలో అది కూడా అవును సాక్షాత్ మన ఎవరైతే గుడి ఉందో దాంట్లోనే వాళ్ళు వచ్చి కోహట టెంపుల్లో జరిగిన సన్నివేశం కదా ఇది. అదే చూసాము ఈ మధ్య టీవీల్లో, సోషల్ మీడియాలో కూడా బాగా హల్చల్ చేస్తుంది. ఈ తెలుగు తక్కువతనంతో మొత్తం హిందూ సాంప్రదాయాన్ని కొంచెం తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశంతో కొంతమంది చేస్తున్న ప్రయత్నమేమో అనిపిస్తుంది. ఏదేమైనా ముస్లిమ్స్ ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలా, లేకపోతే లేనిపోయిన అపోహలకు దారితీసి గొడవలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముస్లిం సమాజంపై ఉంది. ఇప్పటికే చాలా వ్యవహారాల్లో ముస్లిం సమాజం చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంది. సరే, ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ బాగున్నారు అంటే ఎలా అంటే వాళ్ళు కూడా హిందూ సాంప్రదాయాలని గౌరవిస్తున్నారు ముస్లిమ్స్ లో కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు ఏమైపోతుందంటే ఈ కులాలు, మతాలు అనేవి అడ్డొచ్చినప్పుడు సో దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఏదేమైనా ఒక వ్యక్తి చేసిన తప్పుని మొత్తం సమాజానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. వాడికి తగిన బుద్ధి చెప్తారు కూడా. ఖచ్చితంగా ఏదేమైనా ఇలాగా ఒక మతానికి చెడ్డ పేరు తెచ్చే పని ఏ మతం వాడు చేయకూడదు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాన్ని హిందువులు గౌరవించుకుంటారు, పూజించుకుంటారు, ఆరాధించుకుంటారు. వారి మతాన్ని, వారి అభిమతాన్ని గౌరవించవలసిన బాధ్యత ఇతర మతాలపై ఉంది. అలాగే ఇతర మతాల వ్యక్తుల్ని కానీ, వారి దేవుణ్ణి కానీ గౌరవించుకునే సాంప్రదాయం మన హిందూ దేశంలో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య కొంతమంది నీచంగా, దుర్మార్గంగా, చండాలంగా ఒకరి మతాన్ని ఒకరు కించపరుచుకుంటూ సమాజంలో కొంచెం చెడ్డ పేరు తీసుకొచ్చి అల్లకల్లోలను సృష్టించి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పద్ధతులు మంచిది కాదని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ కుర్రోడు చేసింది తప్పు 100%. వాడికి తగిన గుణపాఠం చెప్పాలి. ఒకసారి ఆ చిన్న విషయాలకి పెద్ద చర్యలు కాదు కానీ, కాకపోతే ఏంటంటే అలాంటి వాళ్ళని వాళ్ళ మతం వారే, ఆ ముస్లిమ్సే వారికి తగిన బుద్ధి చెప్పాలా. ఇలాంటి తప్పు చేయకుండా జీవితంలో ఏదన్నా ఖచ్చితంగా వాడిపై చర్య తీసుకోవాలి. ఇప్పుడు మన భారతదేశం సర్వమతాల సమ్మేళనం, ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఉంది మనకి. ఆ సాంప్రదాయాన్ని అన్ని మతాలు కాపాడుకుంటే మనం అందరం బాగుంటాం. లేదు ఇలాగే ఒకరి మతాన్ని ఒకరు కించపరుచుకుంటూ, అవహేళన చేసుకుంటూ, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే ఫ్యూచర్లో మన దేశానికే ప్రమాదం. కాబట్టి ఎవరైనా సరే యువకులు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం మనుషులు రా బాబు, ముందు మన బ్రతుకు తెరువు కోసం, మనం ఎదగడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇలాగ మన ఆచారాలు, మన సాంప్రదాయాలని కించపరుచుకోకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు తనే వెళ్ళాడు కాబట్టి ఆ లవ్ మోజులో అని చెప్పుకోవచ్చా? అనేం కాదు, కాకపోతే తెలుగు తక్కువ కుర్రోడేమనుకోండి. తెలివి లేక అలాగ వెళ్ళాడు. లేకపోతే ఒక ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఎన్నో పనులు చేస్తారు. తెలిస్తే తోలు తీస్తారని తెలుసు కదా. కాకపోతే అహంకారంతో వెళ్ళి ఉంటాడు. వాడికి తగిన బుద్ధి చెప్పే ఉంటారు. ఏదేమైనా ఇలాంటి పనులు జరగడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనంతా సర్వమత సామరస్యంగా బ్రతికేటటువంటి దేశం మనది. అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా చూస్తున్నటువంటి దేశం మనది. కాబట్టి మన దేశ సంస్కారాన్ని, సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.